Hello everyone, good morning. This is Sanjna, dietitian. సో ఈరోజు మనం చాలా కామన్ టాపిక్ ఐరన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా వింటున్నాము ఐరన్ డెఫిషియన్సీ గురించి. సో ఈ డెఫిషియన్సీ అనేది మనకి 2 రీజన్స్ వల్ల అవ్వచ్చు. ఒకటి ఐరన్ ఫుడ్స్ అనేది సరిగ్గా తీసుకోకపోవడము, అండ్ ది సెకండ్ రీజన్ ఏమవ్వచ్చు అంటే మనకి ఐరన్ ఫుడ్స్ తీసుకున్నా కూడా అవి బాడీలో అబ్జర్వ్ అవ్వకపోవడం. సో ఈ 2 రీజన్స్ వల్ల మనకి ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ కామన్గా ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది మనం టీనేజర్స్లో చూస్తూ ఉంటాము, అండ్ మహిళల్లో మనం ఎక్కువగా కామన్గా ఐరన్ డెఫిషియన్సీ అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఇదే కాకుండా మనకి పోస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైమ్స్లో కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ బ్లడ్ లాసెస్ వల్ల. సో ఇవి మనకి కామన్గా ఎఫెక్ట్ అయ్యే పీపుల్ అన్నమాట విత్ ఐరన్ డెఫిషియన్సీ. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? సో ఐరన్ ఫుడ్స్ ఏ ఫుడ్స్ అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఐరన్ ఫుడ్స్ వచ్చేసి మనకి మోస్ట్లీ ఆకుకూరల్లో వైడ్గా స్ప్రెడ్ అయి ఉంటుంది ఐరన్ అనేది. సో అన్ని ఆకుకూరల్లో మనకి ఐరన్ అనేది ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది, స్పెషల్లీ పాలకూర. సో పాలకూర అనేది మనకి ఐరన్ అనేది అనగానే మనకి గుర్తొచ్చేది యూజువలీ పాలకూరే. సో దీంట్లో మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఐరన్ అనేది ఉంటుంది. అండ్ ఇదే కాకుండా మనకి సెలరీలో కానీ, పార్స్లీలో కానీ, అండ్ కొత్తిమీరలో కానీ, అండ్ ఈవెన్ కర్రీ లీవ్స్ మనకి, అండ్ డ్రమ్ స్టిక్ లీవ్స్, మొరింగాలో కూడా మనకి, మునగాకు, సో వీటిలో కూడా మనకి ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి పాలకూరలో కన్నా ఈ డ్రమ్ స్టిక్ లీవ్స్, మునగాకులో ఐరన్ కంటెంట్స్ అనేది చాలా ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది. అండ్ ఇవే కాకుండా మనకి గ్రీన్ పీస్, పచ్చి బఠానీలో కానీ, అండ్ ఖర్జూర్, అంజీర్, బెల్లం కానీ వీటిలో కూడా ఐరన్ కంటెంట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇవే కాకుండా ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే మనకి మటన్ లివర్లో బెస్ట్ సోర్స్ ఆఫ్ ఐరన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఐరన్ రిచ్ ఫుడ్స్. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కొంచెం ఈ ఐరన్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ ఐరన్ ఒకటే తీసుకుంటే సరిపోదు. సో ఈ ఐరన్ అబ్జార్ప్షన్కి మనం వైటమిన్ సి అనేది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఈ వైటమిన్ సి అనేది మనకి మోస్ట్లీ సిట్రస్ ఫ్రూట్స్, అంటే మనకి నిమ్మకాయలో కానీ, ఆరెంజ్, మోసంబి, అండ్ ఇవే కాకుండా మనకి అన్ని కైండ్స్ ఆఫ్ బెర్రీస్లో, సో మనకి స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్లో కానీ, అండ్ గూస్బెర్రీస్, ఆమ్లా, సో ఉసిరికాయలో కూడా మనకి మంచి వైటమిన్ సి అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఈ వైటమిన్ సి అనేది తీసుకోకపోతే ఏమవుతుందంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది అవ్వదు. సో కంపల్సరీగా ఈ వైటమిన్ సి అనే ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటేనే మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో కంపల్సరీగా మీరు ఐరన్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు వైటమిన్ సి అనేది కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. అండ్ మనకి బెర్రీస్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్లోనే కాకుండా టొమాటోస్లో కూడా, అండ్ మనకి బెల్ పెప్పర్స్, సో రెడ్ క్యాప్సికమ్స్ అండ్ ఎల్లో క్యాప్సికమ్స్లో కూడా మంచి అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇవే కాకుండా మనకి అలియం సోర్సెస్, అంటే మీకు వెల్లుల్లి కానీ, వెల్లిపాయ, అండ్ ఆనియన్, ఇవే కాకుండా ఉల్లికాడలు, వీటిలో కూడా మనకి మంచి అమౌంట్ ఆఫ్ దీనివల్ల మనకి వైటమిన్ సి అబ్జార్ప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ అలియం సోర్సెస్ అండ్ వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఐరన్ అబ్జార్ప్షన్ కోసం. అండ్ ఇవే కాకుండా కొన్ని ఫుడ్స్ ఉంటాయి, ఇవేంటంటే ఫైటేట్స్ అండ్ టానిన్స్ అంటాము. సో ఇది ఐరన్ అబ్జార్ప్షన్ అనేది రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ ఫైటేట్స్ అండ్ టానిన్ ఫుడ్స్ అనేది మనం తగ్గించుకోవాలి. సో ఈ ఫైటేట్స్ అంటే మోస్ట్లీ మనకి దాల్స్లో ఉంటాయి. సో ఈ దాల్స్ అనేది కొంచెం తగ్గించుకోవడం బెటర్ మనం ఐరన్ ఫుడ్స్ తీసుకునే మీల్లో. అండ్ ఈ దాల్స్ ఏంటంటే మనం స్ప్రౌటెడ్ ఫామ్లో తీసుకుంటే అది మనకి ఐరన్ అబ్జార్ప్షన్లో హెల్ప్ అవుతుంది. కాకపోతే హోల్ దాల్స్ కానీ, నార్మల్ కుక్డ్ దాల్స్ అనేది కొంచెం రెడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవే కాకుండా ఫైటేట్స్ కాకుండా టానిన్స్ అని కూడా మనకు ఉంటాయి. సో ఈ టానిన్స్ అనేది యూజువలీ మనకి ఆల్కహాల్లో కానీ, అండ్ చాక్లెట్స్లో కానీ వీటిలో అవైలబుల్ ఉంటాయి. సో ఈ ఫుడ్స్ అనేది మనం తగ్గించుకుంటే మంచిది, టానిన్స్ అనేవి. సో ఎక్కువగా వైటమిన్ సి అండ్ అలియం వెరైటీస్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఐరన్ అబ్జార్ప్షన్ కోసం, వెరస్ టానిన్స్ అండ్ ఫైటేట్స్ అనేది మనం రెడ్యూస్ చేసుకుంటే మంచిది. అండ్ ఇదే కాకుండా మనం ఐరన్ డెఫిషియన్సీయే కాకుండా ఈ మధ్యకాలంలో చాలా కామన్గా B12 డెఫిషియన్సీ కూడా వింటున్నాం. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ అండ్ B12 డెఫిషియన్సీ రెండు కూడా మనకి టైప్స్ ఆఫ్ అనీమియా అనమాట.
సో ఈ B12 డెఫిషియన్సీ ఏంటంటే మోస్ట్లీ ఎవరైతే ప్యూర్లీ వెజిటేరియన్సో లేదు అంటే వేగన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ B12 అనేది ఎక్కువగా నాన్ వెజ్ సోర్సెస్లోనే ఎక్కువగా ఉంటుంది. సో మనకి రెడ్ మీట్స్, మటన్ కానీ అండ్ బీఫ్, ఎగ్స్ కానీ, ఫిష్, వీటిలలో మనకి B12 లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో యూజువలీ వెజిటేరియన్స్ నాన్ వెజ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోరు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఈ B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే మనకి కొన్ని వెజిటేరియన్ సోర్సెస్ కూడా ఉన్నాయి B12 ఫుడ్స్. సో యూజువల్లీ మనకి న్యూట్రిషనల్ ఈస్ట్ అని మీకు అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో. సో ఇది మనకి ఫ్లేక్స్ ఫామ్లో దొరుకుతుంది అండ్ ఈవెన్ పౌడర్ ఫామ్లో కూడా దొరుకుతుంది. సో ఇదేంటంటే మనం ఐదర్ కర్రీస్ పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదు అంటే సూప్స్ పైన కానీ సాలెడ్స్ పైన అలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సో ఈ న్యూట్రిషనల్ ఈస్ట్ అనేది మనకి వైటమిన్ B12 లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మనకి బేకర్స్ ఈస్ట్ ఉంటుంది, న్యూట్రిషనల్ ఈస్ట్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. సో మనకి బేకర్స్ ఈస్ట్, నార్మల్ ఈస్ట్ ఏంటంటే మనకి బ్రెడ్ బేక్ చేసుకోవడంలో కానీ లేదు అంటే కుకీస్ బేక్ చేసుకోవడంలో వాటిలలో మనకి ఆ ఈస్ట్ అనేది యూస్ చేస్తాము. వెరస్ ఈ న్యూట్రిషనల్ ఈస్ట్ ఏంటంటే మనకి స్పెసిఫిక్గా B12 సోర్స్ కోసమే యూస్ చేస్తామన్నమాట. సో ఇది ఎనీ ఫామ్ ఆఫ్ మీరు ఫుడ్లో స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదు అంటే ఫుడ్తో పాటు మిక్స్ చేసి కుక్ చేసుకోవచ్చు. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ టు మెనీ ఫార్మ్స్. అండ్ ఈ B12 ఈ న్యూట్రిషనల్ ఈస్ట్లోనే కాకుండా మనకి వేగన్ మిల్క్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఆల్మండ్ మిల్క్లో కానీ అండ్ కొబ్బరి పాలల్లో కానీ అండ్ ఈ మధ్యకాలంలో మనకి చాలా కూడా ఫార్టిఫైడ్ ఫుడ్స్ అనేది వస్తుంది. సో B12 ఫార్టిఫైడ్ ఫుడ్స్ కానీ బ్రేక్ఫాస్ట్ సిరల్స్ అనేవి కూడా మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి. సో ఒకవేళ మీరు B12 డెఫిషియన్సీ ఉంటే సో డెఫినెట్గా ఈ న్యూట్రిషనల్ ఈస్ట్ యాడ్ చేసుకోవడం కానీ లేదు అంటే వేగన్ మిల్క్స్ అనేది ప్రిఫర్ చేసుకోవడము ఆర్ ఫార్టిఫైడ్ మిల్క్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే హ్యాపీగా ఈ నాన్ వెజ్ సోర్సెస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దట్ B12 లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో బోత్ ఈ ఐరన్లో అండ్ వైటమిన్ B12లో కూడా ఏంటంటే ఒకవేళ చాలా లో అమౌంట్స్, చాలా ఎక్కువ డెఫిషియన్సీ ఉంటే మాత్రం మీరు B12కి డైరెక్ట్ ఇంజెక్షన్స్ అనేవి కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇంజెక్షన్స్ అనేది తీసుకుంటే మీకు డైరెక్ట్ B12 లెవెల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఐరన్ కూడా మనకి సప్లిమెంటేషన్స్ ఉంటాయి, కొందరు అవసరం లేకుండా కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో యూజువలీ ఒకవేళ డెఫిషియన్సీ ఉండి మీకు లో లెవెల్స్ ఆఫ్ ఐరన్ ఉంటేనే టాబ్లెట్స్ అనేది ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఈ ఐరన్ టాబ్లెట్స్ యూస్ చేసుకున్న వాళ్ళకి చాలామందికి కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అట్లా. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే కొంచెం వెజిటబుల్స్ అనేది ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ వాటర్ కంటెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే ఈ కాన్స్టిపేషన్ ఇష్యూని కూడా మనం క్లియర్ అప్ చేసుకోవచ్చు. ఒకవేళ సివియర్ కాన్స్టిపేషన్ ఉంటే సో ఒక టీ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ని ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్లో తీసుకొని బెడ్ టైం, సో పడుకునే ముందు కానీ లేదు అంటే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మనకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ నుంచి రిలీవ్ చేసుకోవచ్చు.